బండ ఆడ వండుకొని ఇట్ట అనుకోరి ఇట్ట తమిళనాడులో వాళ్ళ రాజకీయాలు వేరు, వాళ్ళ కథ వేరు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే ప్రజల కోసం ఒక మాట అనుకుంటే కొత్తోళ్ళ పాతోళ్ళ ఇయ్యాలొచ్చిండా ఎల్లిండి వచ్చిండా అని కాదు, వాళ్ళది పద్ధతి. అది రాజకీయం కాబట్టి గెలిచిర్రు, అన్నిటికీ అన్ని వచ్చిండు. కొత్తగా వస్తుంది, పాతగా వస్తుంది. ఆడ గెలిచిండి అయిపోయింది. తెలంగాణలో అమ్మ, తెలంగాణనే ఎంతమంది వచ్చిపోయారు. ఒక ఆయన జై భీమ్ అనుకుంటూ వచ్చిండు, ఏడవైనాడు పోయిడు. ఆయన కడీలు కూడా కొడతాడు, గుమ్మాలు కూడా కొట్టి పగతి భవన్లో వంతాడు. ఆయన పోయినాడు. ఒక ఆయన ఇక్కడ పోయిండు, ఒక ఆయన అక్కడ పోయిండు. ఏది రాజ్యం ఏడొస్తుంది? మళ్ళీ అక్కడ షర్మిల వచ్చి యాత్ర వచ్చి రాజ్యం వస్తుంది అంటే ఆమె ఆయన. మళ్ళీ ఇప్పుడు ఇంకో అక్క వచ్చిందేమో. ఇవే మన తెలంగాణలో 100 పార్టీలు పెడతాము, 100 సంఘాలు పెడతాము. ఈ ముచ్చట తప్ప ఇంకోటి లేదమ్మా. ఇవాళ వచ్చినోడు ఒక్కసారిగా కొత్త రాజకీయాలతోటి మహనీయుల ఆలోచన విధానంతో వచ్చిన అంబేద్కరే కారణమని అక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే చెప్తున్నారు. ఈ రోజు నేను గెలిచిందంటే అది రాజ్యాంగం అంబేద్కర్. ఈడ అంబేద్కరు రాజ్యాంగం. మొన్న అంబేద్కర్ జయంతి నాడు జయంతి కార్యక్రమాలు చేసి అంబేద్కర్ కు దండేసిన ప్రతి ఒక్కడు ఓటేస్తే రాజ్యం వచ్చి ఈ పాటికి పడేది. నాకు ఆటలు వస్తాయి. దండయ్య అంబేద్కర్ అని మొక్క లంగల కాడికి పోయి చేరా. ఈడు చుక్కు చుక్కు అని తిప్పుతున్నాం అమ్మ.